చాలా సంతోషం. చక్కగా పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటున్నారు. పాటల ద్వారా కూడా దేవుడు తన వాక్య సత్యాన్ని అందించగలడు. వారికి దేవుడిచ్చిన తలాంతులను బట్టి చాలా ఆసక్తితో పాడుతూ ఉంటున్నారు. సంతోషం. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మీ మధ్యలో నుండి నేను వెళ్ళిపోతాను. రేపు ఉదయం మరలా మా చర్చ్ ఆరాధనలో పాలు పొందేలా 9 గంటలకి మాకు ఆరాధన ప్రారంభమవుతుంది. నేను ఒకవేళ ఇప్పుడు ప్రయాణమై బయలుదేరి వెళ్తే నేను మా ఊరు చేరేసరికి రేపు ఉదయం అవుతుంది. నా బాధ అంతా ఏంటనంటే కనీసం నేను ఇంటికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పడేసి స్నానం చేసి అంత టైం ఉండి మందిరానికి వెళ్ళడానికి టైం దొరుకుతుందా లేదని. లేకపోతే ఎంతసేపు పడినా పర్వాలేదు. గత 3 దినాల నుంచి చక్కగా దేవుని వాక్యం వింటూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబాన్ని గూర్చిన సంగతులను మీ ముందుంచాలి అని ఆశతో మీ ముందు నిలవబడ్డాను. దయచేసి మీ బైబిల్ తెరచి ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల వరకు చదువుకొని అక్కడ నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. అందరూ తీసారా? బైబిల్ చదవగలిగిన వారు అందరూ తీసారా అండి? అందరూ తీస్తే అందరం కలిసి చదువుదాం, సరేనా? ఈ మాటలు అందరం కలిసి చదువుదాం. దేవుడు, చదవండి నాతో పాటు. యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలనన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. చదివిన ఈ భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఈ మాటలను యాకోబుకు తెలియచేస్తూ వచ్చాడు. ఏ సందర్భంలో యాకోబుతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, తన కుటుంబం, ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. మీరు ఆ పై వచనాలు కానీ చదివితే ఇలా అంటాడు. యాకోబు మాట్లాడుతూ ఏమంటాడనంటే 30-31 వచనాల్లో, అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. చాలు. యాకోబు ఏమంచాడు? ఈ జనులు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనులందరూ వస్తారు, నన్ను చంపేస్తారు, నా ఇంటి వారిని కూడా చంపేస్తారు. అప్పుడు నేను, నా ఇంటి వారు నశించిపోతాం అన్న మరణ భయంతో యాకోబు భయపడుతూ చాలా దిగులుగా, నిరుత్సాహంతో, ఏమి చేయలేని పరిస్థితిలో, ఏమి తోచని స్థితిలో యాకోబు ఉండిపోయినాడు. అసలు జరిగిన విషయం ఏంటనంటే, అంత దీన స్థితికి,
ఆ యొక్క కుటుంబం దిగజారిపోవడానికి గల కారణం ఏంటి అని కానీ ఆలోచన చేస్తే పై అధ్యాయుల నుంచి మనం చదివితే వారు చేసిన పొరపాట్లు చాలా కనబడతాయి. 31వ అధ్యాయంలోనికి వెళ్తే దేవుని దూత అతనికి ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. 13వ వచనంలో అంచాడు కదా, ఇలా అంచాడు, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి. దేవుడు కనపడి అంచాడు, ఎక్కడ నీవు నూనె పోసావో, ఎక్కడ నీవు నాతో ప్రమాణం చేశావో, ఎక్కడ నేను నీతో మాట్లాడినానో ఆ బేతేలు దేవుడను నేనే. ఆ రోజు నువ్వేమన్నావు? నేను పోయిన చోటల్లా నువ్వు నాకు తోడుండి నేను చేసే పనిలో నువ్వు ఆశీర్వదించి నన్ను తిరిగి మరలా నా తండ్రి ఇంటికి తీసుకుని వస్తే ఈ స్థలంలో నేను నీకు మందిరం కడతా అని ఒక రాయి తీసావు, అక్కడ నిలవబెట్టావు, దాని మీద నూనె పోసి అభిషేకించి ఇది బేతేలే కానీ మరొకటి కాదని చెప్పి బేతేల్ అన్నావు, దేవుని ఇల్లు అని చెప్పావు. నువ్వు తిరిగి వెళ్ళాలా? సమయం అయిపోయింది. వెళ్ళి అక్కడ నువ్వు దేవుని మందిరం కట్టి నువ్వు వాగ్దానం చేసి ప్రమాణం చేసినట్లుగా నీ మాట నెరవేర్చాలా. అది నువ్వు చేయడంలా. అంటే నేను చెప్తాను, కుటుంబ యజమాని అయిన యాకోబు దేవునితో ప్రమాణం చేసుకొని దైవ చిత్తాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చి వాగ్దానం చేసి ఆ పని అలాగా చేయడంలా, దేవుని చిత్తానుసారంగా పని చేయడంలా. అది యాకోబు బలహీనత. వాక్యమైతే వస్తుంది, దేవుని దర్శనమైతే తనకు వస్తుంది, కానీ అలాగూ చేయడంలా. సరే, ఈయన లేచాడు, వెళ్ళాడు, తను తన ఇంటి వారందరిని తీసుకుని వెళ్ళాడు. కానీ నిజానికి ఎక్కడికి వెళ్ళి దేవుని సన్నిధానంలో బలిపీఠం కట్టాలంటే బేతేలుకి వెళ్ళాలా. కానీ ఈ పెద్ద మనిషి ఎక్కడికి వచ్చాడు అని కానీ ఆలోచన చేస్తే షెకెముకి వచ్చినాడంట. ఎక్కడికి వచ్చాడంట? షెకెము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక స్థలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టాడంట. 33వ అధ్యాయం 20వ వచనంలో అంచాడు, 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టాడంట. అక్కడ బలిపీఠం కట్టాడంట, ప్రార్థన చేశాడు. ఏమైనా దేవుడు సమాధానం ఇచ్చాడండి? ఏ సమాధానం లేదు. ఇది కుటుంబ యజమాని చేసేటటువంటి పని. ఇక దేవుడిచ్చిన భార్య చేసిన పని ఏంటి అని కానీ ఆలోచన చేస్తే రాహేలవ్వ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసింది అని చూస్తే మీరు ఆ 31వ అధ్యాయంలోనే చూస్తారు. తన తండ్రి అయినటువంటి లాబాను గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు ఈమె రహస్యంగా వెళ్ళి తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించి తెచ్చుకుందంట. ఏం చేసిందంట? గృహదేవతలను దొంగిలించి తెచ్చుకున్నదంట. తెచ్చుకొని కనీసం భర్తతో చెప్పాలా వద్దంటారా? నేను ఈ పని చేసినా పర్వాలేదంటావా, చేయొచ్చా లేదా అని చెప్పాలా వద్దంటారా? ఈమెకు చెప్పే అవసరం లేదు. ఆయనకు నేనెందుకు చెప్పాలా? నా ఇష్టమైంది నేను చేసుకుంటా అంతే. ఆయనకు నేను జవాబుదారీనా ఏంటి అని అనుకున్నది పాపం ఈ తల్లి. ఆ తరువాత ఆ లాబాను కాస్త కోపం వచ్చి వీడు పోతే పోయింది కానీ నా గృహదేవతలను దొంగిలించి తీసుకుపోతున్నాడు అని చెప్పి పరిగెత్తుకొని ఆయనను తరుముకుంటూ వచ్చి ఆపి, నువ్వు చేసిన పని ఏంటయ్యా? సరే, నువ్వు తీసుకుపోయినావు, నీదంతా తీసుకుపోతున్నావు, నా ఆస్తిని నా గృహదేవతలను నువ్వు ఎందుకు దొంగిలించి తీసుకొని పోతున్నావు అని అడిగితే పాపం యాకోబుకి ఏమన్నా తెలుసా అండి? ఇది తెలియదు, ఆ సంగతి తెలియదు. నా యొద్ద లేదయ్యా, నేను అసలు దీన్ని తీసుకొనే లేదు, అలా దొంగిలించనే లేదు అని చెప్పి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఒకవేళ ఆ గృహదేవతలు ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు చావాలా, కానీ నేనైతే తీసుకొని రాలేదు అన్న మాట చెప్తూ వస్తాడు. చూడండి, ఆ సంగతి యాకోబుకు తెలియలేదంట. తెలియక మాట చెప్తాడు. 31వ అధ్యాయం చూడండి, అదే 31వ అధ్యాయం 32వ వచనంలో అంచాడు కదా, వారు బ్రతకూడదు, నీవు నా యొద్దనున్న వాటిని బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను.
రాహేలు వాటిని దొంగిలించనని ఎవరికి తెలియదంట? యాకోబు తెలియదు. ఈ రాహేలు ఎవరు? యాకోబు భార్య. ఇప్పుడు యాకోబు భార్య రాహేలు ఏం చేసినా ఎవరికి చెప్పాలా? యాకోబు చెప్పాలా. కానీ చెప్పిందంటారా? తెలీదు. ఎంత పెద్ద పని చేసింది! తన తండ్రి ఇంట గృహదేవతలను దొంగిలించుకొని వచ్చి కూడా అవి దాచిపెట్టి, ఇప్పుడు ఆ తండ్రి వచ్చాడు, నువ్వేం చేసావు, నా గృహదేవతలను దొంగిలించి తీసుకొని వచ్చినావని అంటే, అప్పటికైనా సరే ఇటు రావయ్యా అని చెప్పేసి పక్కకు తీసుకొని వెళ్ళి, అవి నిజంగా నేనే తీసుకొచ్చిన, మరేమన్నా అయిద్దేమో చూడు అని చెప్పాలా వద్దంటారా? చెప్తారా లేదా మీరు? ఎట్లా ఆడ మనుషులందరూ నిలబడ్డారు, అంతా పరీక్ష చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో భర్తను కాస్త బయటకు తీసుకొచ్చానా, నేను దొంగిలించి తీసుకొచ్చినా, నీకు చెప్పడం మర్చిపోయినా, మన దగ్గర ఉన్నాయి, మరి తొందరపడేదన్న మాట అనేవేమో అనన్నా చెప్పాల. అది కూడా చెప్పాల. ఆయనకు చెప్పాల్సిన అవసరం నాకేముంది, నేను ఎట్లా గట్లా మేనేజ్ చేసుకుంటాలే అని అనుకుంది ఈ రాహేలవ్వ. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చాడు, తడివి చూడడం, అన్ని సామానంతా వెతకడం ప్రారంభిస్తే ఈమెచ్చి వాటి మీద కూర్చొని నేను లేవనంటది. అంతే కదా అండి? ఆ విధంగా ఎందుకు చేస్తుందో పాపం మీ భర్తకు తెలియదు. ఆమె ఎందుకు అలా చేసిందో తండ్రికి తెలియదు, తనతో ఉన్నవారెవరికి తెలియదు. ఎవడి రహస్యం వాళ్ళకే ఉంది. కుటుంబాలు ఈరోజు ఆలోచించండి, ఇలాగే ఉన్నాయా లేదంటారా? భర్త చేసేది భార్యకు తెలియదు, భార్య చేసేది భర్తకు తెలియదు. ఇక ఇంకేం జరుగుతుందనంటే, ఇప్పుడు 34వ అధ్యాయానికి వస్తే, 34వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఏం పేరంట? దీనా. ఈ దీనా వయసు వచ్చిన అమ్మాయి. ఇంట్లో నుంచి ఎటన్నా పోతే ఏం చేయాలా? మమ్మీ నేను అక్కడ తినక పోయొస్తా, కొట్టుకోయేస్తానో దుకాణంలోకి పోయొస్తానో, ఏదో చెప్పాలా వద్దా? చెప్పాలా. పోనీ తండ్రినైనా పిలిచి, నాన్న నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, అలా వెళ్ళి ఆ దేశాన్ని చూసి తిరిగి రావాలనుకుంటున్నాను, నేను వెళ్ళొచ్చంటావా లేదా అని తండ్రి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా వద్దంటారా? ఇటు తల్లి పర్మిషన్ లేదు, అటు తండ్రి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఈ పిల్ల సంగతి ఎట్లుందనంటే, ఏమి ఆయన అడగకపోతే అంత పెద్ద ఒరిగేదేముంది, మా నాన్నతో చెప్పాల్సిన పని లేదనుకున్నది, మా అమ్మతో చెప్పాల్సిన పని లేదనుకున్నది, అన్నలతో కూడా చెప్పాల్సిన పని లేదు, నా అంతటా నేను ఏదైనా చేయొచ్చు, నా అంతటా నేను వ్యవహరిస్తా అని చెప్పేసి ఈమె ఏం చేసిందంట, ఎవరికి చెప్పకుండా షెకెము అనే పట్టణాన్ని చూడడానికి వెళ్ళిపోయిందంట. అంతే కదా అండి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది సంగతి. భర్త చేసేది భార్యకి తెలియదు, భార్య చేసేది భర్తకు తెలియదు, పిల్లలు చేసేది ఎవరికి తెలుస్తలా? తల్లిదండ్రులకు తెలియదు. ఈమె ఏం చేస్తుందో తెలియదు, వాళ్ళకి ఎటుపోయిందో తెలియదు. తర్వాత తెలిసింది. అక్కడికి పోయిన తర్వాత ఆ ఊరిలో ఒకడు ఉన్నాడు, షెకెము అనేటోడు, రాజకుమారుడు. ఈమె చాలా అందగత్తె కనుక చూసి ఆమెను పట్టుకొని పాడు చేసిన తర్వాత అప్పుడు నెత్తినోరు కొట్టుకుంటూ పరిగెత్తుకొచ్చి వాడు నన్ను పాడు చేశాడని చెప్పుకుంటూ ఏడుస్తుంటే ఏం చేయగలరు? ఇది ఆ కుటుంబంలో జరుగుతున్న తంతు. ఇక కొడుకులున్నారు. సరే, కుమార్తె పరిస్థితి అట్లా ఉంది కదా. ఇప్పుడు ఎవరున్నారు? ఇక కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులు సరే వాళ్ళంతా వచ్చి పంచాయతీ పెట్టారు, మాట్లాడుకున్నారు. సరే, మీ పిల్లలు మాకు, మా పిల్లలు మీకు ఇచ్చేసుకొని ఇలా వియ్యం అందుకుందాంలే అని అనుకున్నారు. పెద్దలందరి సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత అర్ధరాత్రి లేచి షిమ్యోను, లేవి అనే ఇద్దరు యాకోబు కొడుకులు లేచి ఆ షెకెము పట్టణం మీద పడి ఆ పట్టణంలో ఉన్నటువంటి పురుషులందరిని చంపేశాడంట. చంపేసి వారి ఆస్తి అంతటిని, పిల్లల్ని, స్త్రీలను దోచుకొచ్చుకొని వారింట్లో ఉన్నదంతా దోచుకొని వచ్చారంట. ఇప్పుడు కొడుకులు చేసిన సంగతి ఎవరికి తెలియదు? ఇటు తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఇదండి కుటుంబం పరిస్థితి. ఇలా ఉంది కుటుంబం పరిస్థితి. ఇంత చిన్న భిన్నమై పతనమైన తరువాత ఇప్పుడు యాకోబు బాధపడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తే, ఈ కనాను దేశపు జనులందరూ గుమికూడిగాని వస్తే, నా సంఖ్య చూస్తే నేను చాలా తక్కువ జనసంఖ్య కలిగిన వాడిని, వాళ్ళందరూ నా మీద పడితే చంపేస్తే నేను నాశనం అయిపోతా, నా కుటుంబము కూడా నాశనం అయిపోతుంది అని ఇప్పుడు దిగులుతో, బాధతో, వేదనతో ఉంటున్నాడు యాకోబు. ఆ విధంగా కుటుంబ పరిస్థితి ఉంది. ఈ దినాల్లో కూడా ఇట్లాంటి కుటుంబాలే కనబడుతూ వస్తాయి. కానీ దేవుడు ప్రేమామయుడండి. దేవుడు చాలా కృప కలిగిన వాడు. ఆయన ప్రేమ గొప్పది.
ఆయన ఏం చేశాడంటే, ఇటువంటి సందర్భంలో యాకోబు తన కుటుంబంతో దిగులుగా కూర్చున్నప్పుడు దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు. ఏ యాకోబ్, నీ దేవుణ్ణి నేను మాట్లాడుతున్నా. నేను చెప్పే మాట ఇప్పటికైనా సరే, నేను ఇంతకుముందు చెప్పినా నువ్వు వినలా, ఇప్పుడైనా సరే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇప్పటికైనా నేను నిన్ను కాపాడి బాగు చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు చెప్పినట్లు చేయి ఇప్పటికైనా అని చెప్పి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. 35వ అధ్యాయం సందర్భం అది. ఆ సందర్భంలో 35వ అధ్యాయంలో ఈ మొదటి 4 వచనాలు చెప్తూ అంచాడు కదా, దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ, ఈడెక్కడ కట్టాడు యాకోబయ్య? షేకెములుగా. ఇక్కడ కాదే నువ్వు కట్టేది, నువ్వు బలిపీఠం కట్టాల్సింది ఇక్కడ కాదు. ఎక్కడ కట్టాలా? అక్కడ బేతేలులో దేవుని సన్నిధిలో నువ్వు బలిపీఠం కట్టాలా, లేచి అక్కడికి వెళ్ళు అని చెప్తే సరే అన్నాడు. యాకోబు వచ్చి ఎవరితో చెప్తున్నాడు? తన ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, దేవుడు నాతో దర్శనమిచ్చాడు, మాట్లాడాడు. మీరు వెంటనే లేచి ఏం చేయాలనంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పారవేయండి, తర్వాత మిమ్మల్ని మీరు శుచిపరుచుకొనండి, శుద్ధి చేసుకోనండి, మీ వస్త్రాలు మార్చుకొనండి, మనం లేచి బేతేలునకు వెళదాం. అక్కడ నాకు కనబడిన, నా కష్టకాలంలో నన్ను ఆదరించి నన్ను బలపరిచి నాతో ఉంటానని చెప్పి నన్ను ఆశీర్వదించి తీసుకొచ్చిన ఆ దేవునికి నేను అక్కడ బలిపీఠము కడతాను అని చెప్పిన తర్వాత ఇంటి వారు ఏం చేస్తున్నారంట, తమ దగ్గర ఉన్న గృహదేవతలను చెవుల పోగులను తీసి యాకోబుకు అప్పగించారంట. సరే, ఇక్కడ నుంచి ఒక 3 మాటలు నేను మీకు చెప్తా. దానికి ముందు ఫ్యామిలీ ప్యాటర్న్ ఏంటో కూడా దేవుడు చక్కగా ఈ స్థలంలో చెప్పాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడాల్సి వస్తే ఎవరితో మాట్లాడొచ్చు? ఇంటి వాళ్ళందరిని పిలిచి మాట్లాడొచ్చా లేదంటారా? అట్లనే మాట్లాడాడే? ఎవరితో మాట్లాడాడు? దేవుడు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు వచ్చి ఎవరితో మాట్లాడాలా? కుటుంబంతో మాట్లాడాలా. ఆ క్రమం చూడండి. ఇప్పుడు కుటుంబం ఏం చేయాలా? నువ్వు చెప్పినట్టు చేసేదేందా, మాకు దోచినట్టు చేస్తాం అనద్దు. ఏం చేయాలా? కుటుంబ యజమాని ఏం చెప్పాడో అదే చేయాలి. చేశారా లేదంటారా? అట్లనే చేశారా? ఇంకేమన్నా చేశారంట? ఇదండి, దేవుడు యజమానితో మాట్లాడతాడు, యజమాని కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, కుటుంబ సభ్యులు యజమాని చెప్పినట్లు చేస్తాడు, యజమాని దేవుడు చెప్పినట్లు చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా అండి? వినండి, నా వైపు చూస్తా వినండి. కాస్త ఈ క్రమం కాస్త తిరగబడింది. ఈ క్రమం ఏమైందో తెలుసా? మీరు ఎందుకు ఆ పిల్లలు వాళ్ళు కూర్చుంటారులేండి, మీరు నా వైపు చూడండి, వాళ్ళు కూర్చుంటారులే. క్రమం ఏమైందండి? కాస్త తిరగబడింది. అవునా కదా? ఇప్పుడు ఎవరు చెప్పినట్టు ఎవరు వినాల్సి వస్తుంది? పాస్టర్ గారు అంటున్నారు, భార్య చెప్పినట్టు వినాల్సిందేనంట భర్త. లేదంటే ఏమవుతుందండి? అన్నీ కట్టు, అంతే కదా అండి, అన్నీ కట్ అయిపోతాయి. కానీ దేవుని క్రమం అది కాదు. దేవుని క్రమము, దేవుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క రాహేలుతోనూ ఆ లేయముతోనూ వాళ్ళని పిలిచి, మీరు రండి, మీరు చేసిన పనేంటి, మీరు ఇలాగ చేయడం తప్పు కదా అని దేవుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడట్లా. ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? యాకోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి వస్తే ఎవరు మాట్లాడాలా? భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడాల్సి వస్తే, వారికి దేవుని క్రమాన్ని నేర్పాల్సి వచ్చినా, దేవుని యొక్క వాక్యములో బోధలో వారిని పెంచాల్సి వచ్చినా ఎవరిది బాధ్యత? మీరు మాట్లాడాలా. ఎవరు చేయాలా? కుటుంబ యజమాని చేయాలి, యాకోబు చేయాలా. ఇప్పుడు వారు యజమాని చెప్పినట్లుగా భార్య పిల్లలు కూడా నడుచుకోవాలా. అలా చేసినప్పుడే కుటుంబం బాగుపడుతుందండి. దేవుడు చెప్పిన ప్యాటర్న్ ఒకటి చెప్పనా మీకు? చూపిస్తా, మన పాస్టర్ గారు చూస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదువుదాం, బైబిల్ చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుదామా?
ప్రతి పురుషునికి అవి బాగా నోట్ చేసుకోండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఏం తెలుసుకోవాలంట? ఇప్పుడు నేను మరలా చెప్తా, మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా. స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరంట? దేవుడు. ఉందా? అట్లనే ఉందా మీ బైబిల్? పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు గ్రహించాలి. అది క్రమం. ఇప్పుడు పురుషుని స్థానంలోనికి స్త్రీ వచ్చి నేనే అనేటటువంటి విధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. అలా చేస్తే అది క్రమం కాదు. దేవుడు ఆ క్రమాన్ని చెప్పాడు నేర్పిస్తూ. పురుషునికి శిరస్సు క్రీస్తు అనగా క్రీస్తు ఏది చెప్తాడో పురుషుడు అదే చేయాల, పురుషుడు ఏది చెప్తాడో స్త్రీ అదే చేయాల. ఎందుకంటే స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుకు శిరస్సు ఎవరంట? దేవుడు. ఇప్పుడు క్రీస్తు ఎలా చేశాడు? ఏది చేసినా తండ్రి నాకేం చెప్పాడో అదే మాట్లాడుతున్నా, ఏం చేయమన్నాడో అదే నేను చేస్తున్నా, నా అంతటా నేను ఏమీ చేయట్లేదని అన్నాడు. అనగా క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడా అంటే తండ్రి ఏం చెప్తే గదే చేశాడు. ఇప్పుడు పురుషుడు కుటుంబ యజమాని ఏది చేయాల్సి వచ్చినా ఎట్లా చేయాలా? ఎవరు చెప్పింది చేయాలా? క్రీస్తు ఏది చెప్పాడో అదే చేస్తే అదొక క్రమం. ఇప్పుడు స్త్రీ ఏం చేయాలా? నాకు తెలిసి మీకు కోపాలు వస్తున్నాయి అన్నమాట. నాకు తెలుసులేండి, అర్థమవుతున్నాయి. మీ ముఖాలు చూస్తే అర్థమవుతున్నాయి. కోపాలు వస్తున్నాయి, అయినా తప్పదు, దేవుడు చెప్పమన్నదే చెప్తాను నేను. స్త్రీకి శిరస్సు పురుషుడు కనుక పురుషుడు యొక్క మాటలోనే నడుచుకోవాలి. అంతేనా? ఇంకేమని చేయాలంట? 2 వచనాలు 2 చూపిస్తే సరిపోయేటట్లేదు మీ కోపానికి. 3 చూపిస్తానండి కాస్త, ఎందుకంటే 2 సాక్షులు సరిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకుందాం కొంచెం. రండి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. భార్యలారా, మరలా చెప్పండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి. నేను చెప్పే మాట కాదు ఇది. ఎవరి మాట? దేవుణ్ణి బట్టి యుక్తమై ఉన్నది. ఇది దేవుని యొక్క క్రమం చెప్తున్నాడు దేవుడు. ఇది మీరు లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ఇప్పుడు వాక్యం చెప్పినట్టు చేయాలా, మనకిష్టమైనట్టు చేయాలంటారా? వాక్యం ఏం చెప్తుందో ఈ బైబిల్ మనం చేత పట్టుకుంటున్నాము కదా అండి. ఈ బైబిల్ ఇలా చేత పట్టుకొని పోతున్నామనంటే మీకేమర్థమైందో నాకు తెలియదు. గుడికోతున్నాం అనుకుంటారేమో, కానీ నాకు అర్థమైంది ఏమంటే ఈ బైబిల్ నేను చేత పట్టుకొని పోతున్నానంటే, దేవా ఇందులో నా కొరకు ఏమి రాయించావో దాని అంతటి చొప్పున నేను నడుచుకోవడానికి బద్ధుడను అని నాకు అర్థమవుతుంది. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ వాక్యం చేత పట్టుకొని మనం వస్తున్నామనంటే దీని ప్రకారంగా మనం చేసినప్పుడే అదొక క్రమం అవుతుంది. 2వ వాక్యం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత బయట ఎవడుకు కాదా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడాలంట? ఒకవేళ మీరు ప్రార్థన చేసినప్పుడు దేవునికి లోబడతారు చూసినా, యేసు ప్రభువుకి ఎంత లోబడతారు? యేసు ప్రభువుకి ఎట్లా లోబడుతున్నారో అలాగా ప్రభువునకు వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇది క్రమం. ఇప్పుడు 3వ రిఫరెన్స్ కూడా చెప్తా అన్నాను కదా, తప్పదు చెప్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన ఎవరంటే వీళ్ళు పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏంటంటే అలంకరణ అంటే ఏంటంటే
తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. సహోదరులు అలంకరించుకోవడంలో తప్పులేదు, అలంకరించుకోవచ్చు. కానీ ఆ అలంకరణ ఎలా ఉండాలంట? తమ స్వపురుషులకు లోబడి ఉండడాన్ని బట్టి తమ్మును తాము అలంకరించుకున్నట్లుంటే బాగుంటుంది అని అంటాడు. ఇంకా చదవము కొంచెం ముందుకు. ఆ ప్రకారము శారా అబ్రహామునకు యజమానుడని పిలిచి ఏమందంట? అబ్రహామును యజమానుడని పిలిచి, భర్త అని పిలవలేదా? యజమానుడని పిలిచి తనకి లోబడి ఉండెను. ఒకవేళ అలాగూ చేస్తే మీరు అటువంటి మంచి తల్లికి పిల్లలు అవుతారంటాడు. అంతే, కిందకి రాస్తే అంతే కదండి. మీరు యోగ్యముగా అలాగూ నడుచుకున్నట్లయితే ఆమె కంటే ఎవరికి? శారమ్మకు పిల్లలు అవుతారు. అలా చేస్తే ఇప్పుడు చెప్పండి, క్రమం ఏదంటారు? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇది క్రమం. వాళ్ళు అలాగే చేస్తూ వచ్చినారు. మన చేతిలో ఉన్న బైబిల్ బోధించే బోధ కూడా అదే. నేను ఈ మాటలు వివరించను, ఈ వాక్యాలను కూడా వివరించాను, ఎందుకంటే మనం చదువుకున్న వాక్య భాగాన్ని వివరించుకుందాం. ఇప్పుడు రండి ఆది కాండానికి వస్తే, అక్కడ ఈ 35వ అధ్యాయంలో అదే క్రమం కనపడుతుంది మీకు. దేవుడు మాట్లాడేటటువంటి సమయంలో అదే క్రమం కనపడుతుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యాకోబు మాట్లాడాల్సి వస్తే కుటుంబంతో ఎవరు మాట్లాడాలా? యాకోబు మాట్లాడాలా. డైరెక్ట్ దేవుడు వచ్చి క్రమాన్ని మర్చిపోలా. దేవుడు ఎప్పుడు క్రమాన్ని మర్చిపోలా. వచ్చి లే ఇలా రా, రాహేల్ ఇలా రా, నేను మీతో చెప్పాలా. రాహేల్ నువ్వేం చేసినావు? గృహదేవతలు దొంగిలించుకొచ్చినావు కదా, అవి తీసి బయటపడాయి చెప్పొచ్చా లేదా? దేవుడు అధికారం ఉందా లేదా? కానీ దేవుడు క్రమాన్ని తప్పే దేవుడు కాదు. ఆయన క్రమము కలిగిన దేవుడు. ఒకవేళ వస్తే ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు? ఆయన యజమానుడు, కుటుంబ యజమాని యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. యాకోబు నువ్వు చేయాల్సింది ఇది. ఇప్పుడు యాకోబు వచ్చి ఎవరి దగ్గర మాట్లాడాలా? కుటుంబం దగ్గర మాట్లాడాలి. కుటుంబం ఏం చేయాలి? కుటుంబం వచ్చి ఎవరి దగ్గర మాట్లాడాలా? వీళ్ళు ఎక్కడ మాట్లాడేది లేదు. ఇక ఏమన్నాడు? చెప్పింది అది చేశారు, అంతే. అంతే ఉందా? బైబిల్ ఇంకేమైనా ఉందంటారు? చెప్పింది చేశారు, కుటుంబం బాగుపడ్డది. ఈ విధంగా చేయండి, తప్పకుండా మన కుటుంబాలు కూడా బాగుపడతాయి. క్రమాన్ని మించి తెలివి బాగుందని, ఆలోచన ఎక్కువ ఉందని, బాగా చదువుకున్నానని, ఆధిక్యత ఉందని, ధనం ఉందనో క్రమాన్ని విడిచి వెళ్ళబాకండి. కుటుంబం మధ్యలో ఆగిపోయాల్సిన పరిస్థితి వస్తే బాధపడాల్సి వస్తుంది. ఏది ఉన్నా సరే క్రమానికి లోబడి నడుచుకోవడం మంచిది. రండి, యాకోబుతో దేవుడు చెప్పినాడు. ఇప్పుడు 35వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. నేను అక్కడి నుంచి ఒక 4 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటి వచనంలో మొత్తం 3 చెప్తానన్నాను కదా, ఒక్కొక్క విషయానికి 4 సంగతులు చెప్తారండి. మొదటి వచనం చదవండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ 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 బలిపీఠము కట్టుమని చెప్పగా. ప్రతి మాట నేను మీ దగ్గర ధ్యానం చేయకపోవచ్చు, కానీ మీరు నోట్ చేసుకొని ఇంటికెళ్ళి కూర్చొని బాగా ధ్యానం చేయండి. యాకోబుతో దేవుడు మొట్టమొదట చెప్పిన మాట ఏంటంటే, యాకోబ్ కూర్చున్నావేంది? ఏడుస్తా దిగాలుగా, వాళ్ళు వచ్చి చంపేస్తారేమో, నేను చచ్చిపోతానేమో, నా కుటుంబం నాశనం అయిపోద్దేమోనని కూర్చొని బాధపడతావెందుకు? లే. ఏమన్నాడు మొదట? నువ్వు లేచి నువ్వు ఉన్న స్థలంలో నుంచి నువ్వేం చేయాలి? మొదట లే. నేను మాట చెప్తా, నువ్వు లేస్తే దేవుడు నడిపిస్తాడు. నువ్వు కూర్చొని అలాగే ఉంటే నీకెవ్వరు సహాయం చేయలేరు. యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు నువ్వు లేస్తే నీకు నేను సహాయం చేయబోతా ఉన్నా. 2 వచనాలు చదువుదాము, మీరు ధ్యానం చేస్తూ ఉండండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఈ మాట ఇలాగ చెప్తూ వస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలు,
లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుము. చాలిక ఇంతసేపు కూర్చొని నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో, నువ్వు పడిపోయిన స్థలంలో అలాగే ఉండిపోయినావు కదా. నీ దిగాలు, నీ ఏడ్పు, నీ కష్టం, నీ విచారం అంతా చెప్పుకున్న కాడికి చాలిక. నువ్వు లేస్తే, నువ్వు పడిన చోటు నుండి నువ్వు ఏ స్థితిలో పడితే ఆ స్థితిలో నుంచి నువ్వు లేస్తే యెహోవా నీ మీద తన మహిమను ప్రకాశింపజేస్తాడు. ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. లేవకపోతే దేవుని మహిమను నీవు చూడ. నేను ఈ మాట చెప్తున్నా, యాకోబు ఎక్కడ క్రమం తప్పాడో, లేవడం అంటే కూర్చున్నాను లేవమని చెప్పట్లే నేను ఇక్కడ. యాకోబు తన క్రమాన్ని ఎక్కడ తప్పాడో అక్కడ నుంచి నువ్వేం చేయాలా? లే. నువ్వు ఆ స్థలాన్ని విడిచి అక్కడ నుంచి లేస్తే దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తూ వస్తుంది. దేవుని మహిమను చూస్తావు, ఆయన వెలుగును చూస్తావు, ఇక నీకు భయం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబుతో చెప్పినట్లు ఈరోజు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. నువ్వు ఉన్న స్థలం నుంచి, అనగా నువ్వే స్థితిలో పడిపోయి దేవునికి ఎక్కడ దూరమైనావో, దేవుని ఎక్కడ ఆయాస పెట్టి బాధ పెట్టి దేవునితో మాట ఇచ్చి నెరవేర్చకుండా, దేవుని మాటకు చెవినివ్వకుండా, విధేయత చూపకుండా ఎక్కడ దేవుని సన్నిధిని విడిచిపెట్టినావో, ఎక్కడ దిగాలు పడి కూర్చున్నావో అక్కడి నుంచి నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశించబడి. నువ్వు లేవకపోతే, నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టకపోతే, నీ పడిన స్థలాన్ని నీ జీవితాన్ని పాడు చేసిందేదో దాన్ని విడిచిపెట్టకపోతే దేవుని మహిమను చూడలేవు. ఇంకొక వచనం చదువుదాం. కొత్త నిబంధనలోనికి వస్తే ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాలేండి, 2 చూపిస్తే సరిపోద్దేమో. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఇలాగంటాడు, అందుచేత ఏం చేయాలంట? నిద్రించుచున్న నీవు మేల్కొని, ఎక్కడి నుండి అంట? మృతులలో నుండి, చచ్చిన వారి మధ్యలో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద. అక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథం 60లో దేవుని మహిమ నీ మీద ప్రకాశించును. ఇక్కడేమంటాడు? మృతులలో నుండి నువ్వు లెమ్ము, నువ్వు లేస్తే క్రీస్తు నీ మీద, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబుతో దేవుడు అదే అంచాడు, చాలయ్యా, క్రమం తప్పావు, మాట తప్పావు, మోసం చేసినావు, అది ఇడిచిపెట్టినావు, సరే పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే నీ కుటుంబం అంతా పాడైపోతుంది. ఇంత పతన స్థితిలోనికి పోవడానికి నువ్వు చేసిన పొరపాటు కూడా ఉంది. నా మాట ఆ రోజే పద్దనరాములోనే చెప్పే కదా, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు లేచి ఎక్కడ దేవుడు నీకు కనపడ్డాడో, ఎక్కడ నువ్వు నూనె పోచినావో, ఎక్కడ నీ దేవునికి ప్రమాణం చేసి చెప్పినావో అక్కడికి వెళ్ళాను అని అంటే నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఇప్పుడు షెకెముకి వచ్చినావు. బేతేలికి వెళ్ళాల్సింది పోయి షెకెముకి వచ్చి ఇక్కడ తిష్ట వేసినావేంది? లేను. నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు లేస్తే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. యేసయ్య నిన్ను మీద ప్రకాశించి నిన్ను నిజమైన వెలుగులోనికి, ఆ మరణ స్థితిలో నుండి, ఆ చీకట్లో నుంచి బయటకు తీసి వెలుగు నీ మీద ప్రకాశింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమంటాడు? ఇప్పుడు రండి 35వ అధ్యాయంలోనే ఉండండి, అక్కడే ఉండండి, మీరు ఆడికి పోయినా నేను ఆడికే వస్తా. ఏమంటాడు మొదటి వచనంలో? నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? పక్కనే ఇంకేమన్నా ఉందో ఆడికి పోమన్నాడా? నువ్వు పోవాల్సింది ఎక్కడికి పోవాలా? బేతేలుకు వెళ్ళు. బేతేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. గుడ్, మంచి మాట. దేవుని ఇల్లు. బేతేల్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలంటే నీ బుద్ధి ఉన్న చోటుకి వెళ్ళొద్దు. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, మరణ భయంతో ఉన్నావు, చాలా దిగాలుగా ఉన్నారు, శత్రువులు ఎవరో వచ్చి నీ మీద పడతారని భయపడతా ఉన్నావు. ఇట్లాంటి కష్ట సమయంలో నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ఇంటికి వెళ్ళు. బేతేల్కి వెళ్ళి నువ్వు. నేను మాట చెప్తా, సమస్య వస్తే ఎక్కడికో వెళ్ళబాకండి. ఎవడో తీరుస్తాడు అని మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పబాకండి. పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏమో చేస్తారు, వీళ్ళున్నేమో చేస్తారు, మనుషులను ఆశ్రయించబాకండి. ఏమంటా? మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే
యెహోవాను ఆశ్రయించటం మేలండి. దేవుణ్ణి ఆశ్రయించండి. దేవునికి చెప్పండి. నేను ఇంకో రహస్యం చెప్తా మీకు, వింటారా? రహస్యం ఏంటంటే, మీకు ఏదన్నా కష్టం వస్తే, అక్క ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది, ఇట్లాంటి చాలా కష్టం అయిపోయింది, ఇంట్లో ఇలా గొడవ అయిపోయింది, ఇలాగ అయిపోయింది అని అంటే, ఆ అక్క నీ కొరకు ప్రార్థన చేయదు కదా. ఈ అక్క ఏం చేస్తుందంటే ఇంకో అక్క దగ్గరికి పోతుంది. మీకు అర్థమైంది ఆ విషయం? ఇంకో అక్క దగ్గరికి పోయి, ఇలా రా, ఆమె పరిస్థితి ఏమైందో తెలుసా నీకు? ఏమైంది అక్క అంటే, ఇలా అయిందంటే రాత్రి అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది ఇంకా అని చెప్తే, ఈ